నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఇంటిని సౌర విద్యుత్ కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు కుప్పంలో పర్యటించనున్న ఆయన పిఎం సూర్యఘర్ పథకాన్ని ఆవిష్కరించనున్నారు. అసలు ఈ పథకం ఏంటి, ఈ పథకంతో ప్రయోజనం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు సమకూర్చుకుని చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మనం చెప్పుకోవచ్చు. అందులో ఒకటైన పిఎం సూర్యఘర్ పథకాన్ని ఈ రోజైతే కుప్పం పైలట్ ప్రాజెక్టుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించనున్నారు. అసలు ఈ పథకం ఏంటి సార్? ఈ పథకంతో వచ్చే ప్రయోజనాలు ఏంటి సార్? పిఎం సూర్యఘర్ ముక్తి బిజ్లీ యోజన స్కీమ్ పేరు ఏంటంటే పిఎం సూర్యఘర్ ముక్తి బిజ్లీ యోజన. అంటే అర్థం ఏంటంటే మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసుకునేటటువంటి పథకం అన్నమాట. ఎందుకు అంటే గతంలో మనం డిస్కమ్ల మీద ఆధారపడి బొగ్గు మీద జల విద్యుత్ శక్తి ప్లాంట్ల మీద ఆధారపడినాం. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతుండయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే న్యాచురల్ గ్యాస్ ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇప్పుడు పర్యావరణంలో పరిరక్షణలో భాగంగా ప్రకృతి భగవంతుడు ప్రసాదించినటువంటి సూర్యరశ్మి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాల అన్నటువంటి సంకల్పించుకున్నారు. సో ఇది ఒక మంచి పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 75,021 కోట్లు మనకి పెట్టారు. దీనికి కొన్ని క్రైటీరియాస్ కూడా ఉన్నాయి. ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పథకంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న దాంట్లో 2000 పాపులేషన్ ఉండాలి. రెవెన్యూ విలేజ్ పరిధి అంటే రెవెన్యూ గ్రామం వేరు, విలేజ్ వేరు. అంటే 2-3 పంచాయతీలు 5-6 గ్రామాలు కూడా ఉంటాయి. అయితే మన స్టేట్స్ వైజ్ వచ్చేసరికి ఈ పథకంలో ఒక రెవెన్యూ విలేజ్లో 5,000 మంది పాపులేషన్ ఉండాలి. ద ఫస్ట్ క్రైటీరియా అది. ఈ ఫస్ట్ క్రైటీరియాకి వచ్చినప్పుడు ఈ పథకాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేది బేసికల్ మనకి తెలుసుకోవాలి. ఈ పథకం ఏంటంటే 75,021 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అలొకేషన్ చేసింది. మనం గతంలో చెప్పాం జల్ జీవన్ మిషన్ గురించి. అలాగే ఇది ఒక మిషన్ ముక్తి బిజ్లీ యోజన. దీని కింద మనం ఏం చేయాలంటే అందిపుచ్చుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 60-40 60% సెంట్రల్ గవర్నమెంట్ భరాయించుకోవాలా సబ్సిడీల అమౌంట్లో, 40% స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు సబ్సిడీ అమౌంట్ బహుశా ఉందమ్మా, మీరు అనుకున్నట్లు సబ్సిడీ ఒక 30,000 రూపాయలు ఇస్తుంది అనుకో 1 కిలోవాట్. ఆ 30,000లో 60% సెంట్రల్ గవర్నమెంట్ అంటే 18,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరాయించాలి యూనిట్ కాస్ట్లో. టోటల్ యూనిట్ కాస్ట్లో 1 కిలోవాట్కి వచ్చే సబ్సిడీ ఎంతంటే 30,000. తర్వాత 2 కిలోవాట్, ఈ 2 కిలోవాట్లు పవర్ కానీ సెటప్ కానీ మనం సెటప్ చేసుకుంటే దాని ప్రాజెక్ట్ కాస్ట్లో మనకిచ్చే సబ్సిడీ 60,000. అదే 3 కిలోవాట్లు పవర్ జనరేషన్ అయ్యేటటువంటి సెటప్ కానీ పెట్టుకోగలిగితే ఇళ్ల మీద దానికిచ్చే సబ్సిడీ 78,000. ఇది పద్ధతి. అందువల్ల దీనికి ఏంటంటే india.gov.in అనే వెబ్సైట్లోకి కనిపోతే india.gov.in వెబ్సైట్లోకి పోతే పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ప్రభుత్వ అధికారులు వచ్చి అక్కడ పెట్టడానికి సెటప్గా ఈలుగా ఉందా, ప్యానల్లో పెట్టొచ్చా, సూర్యరశ్మి ఎట్టుంది అంటే రూప్ టాప్ అన్నమాట, బిల్డింగ్ పైన పెడతారు. మన ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన పవర్ ఏం చేస్తారంటే డిస్కమ్లకి కనెక్షన్ ఇస్తారు. మన ఊళ్ళో ఎలక్ట్రిసిటీ లైన్ ఉంటుంది కదా, దానికి కనెక్షన్ ఇస్తారు. అట్లా ఆ వచ్చిన డబ్బులకి యూనిట్ కింద అని ఇస్తారు మనకి ప్రభుత్వం యూనిట్ కింద. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మన గృహ అవసరాలు మనం తీర్చుకోగా మిగిలిన కరెంట్ని డిస్కమ్లకు అమ్మటం. ప్రతి ఇల్లు ఒక విద్యుత్ కేంద్రంగా తయారవుద్ది. సరే, ఈ విద్యుత్ ఎక్కడికి వెళ్ళద్దు సార్ అంటే పరిశ్రమలు ఉంటాయి కదమ్మా, వాళ్ళకి విద్యుత్ కావాలి కదా. ఎందుకు ఈ ఆలోచన చేశారంటే భూ సేకరణ చేయటం కష్టమైపోతుంది ప్రభుత్వాలకి. భూమి అనేది చాలా విలువైంది, ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అందువల్ల
దీన్ని ప్రయోగిస్తే నేను చాలాసార్లు చెప్పాను, ప్రభుత్వం భూసేకరణకు పోకుండా ఈ యొక్క పథకాన్ని ప్రతి ఇంటి మీద పెట్టుకోవటం వాళ్ళే సంరక్షిస్తుంటారు. సో వాళ్ళకి వినియోగించుకోగా మిగిలింది డిస్కమ్లకు అమ్మేస్తారు, అక్కడి నుంచి డబ్బు వస్తుంది. కాబట్టి ఇది మంచి అవకాశం, ప్రజలు డాబాలు వినియోగించుకోవచ్చు. లేదు ఒక డాబా ఉన్నోళ్ళని కాదు, యాంగిలియర్సే కదమ్మా, కొంచెం సెటప్ చేసుకొని కొంచెం ఖర్చు పెట్టుకుంటే యాంగిల్స్ కానీ వాడుకుంటే, ఛానల్స్ యాంగిల్స్ వాడుకొని సెటప్ చేసుకుంటే, బోల్డ్ సిస్టమ్ పెట్టుకోండి. ఇప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఒకవేళ రేకులిళ్ళే ఉందనుకుందామమ్మా, పెంకుటిల్లు రేకులిళ్ళు ఉంటాయి. సార్ మాకు రూపు లేదు కాదు, వాళ్ళు ఏం చేయాలంటే తెలియదుగా మనకి లోకల్లో ఫ్యాబ్రికేటర్లు ఉంటారు, గ్రిల్స్ చేసేవాళ్ళు, వెల్డింగ్ చేసేవాళ్ళు. ఛానల్స్ కానీ 100 ఛానల్స్ 150 ఛానల్ అని అంటారు. ఆ ఛానల్స్ తీసుకొని ఒక స్ట్రక్చర్ స్క్వేర్ లాగా స్ట్రక్చర్ చేసుకొని బిల్డప్ చేసుకుంటే దాని మీద మనం పెట్టుకోవచ్చు. అంటే సార్ ఈ కార్యక్రమం అనేది ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా చేసుకోవచ్చా? ఎనీబడి, ప్రతి ఎవరికైనా సబ్సిడీని అందిస్తారు, అందరికి ఇస్తారు, ఎనీబడి. అది వాళ్ళు అక్కడి నుంచి కనెక్షన్ ఇచ్చేసి పవర్, అంటే సెటప్ ఉండాలి. ఇప్పుడు ఒక రేకులిళ్ళు ఉందనుకమ్మా, నేను చెప్పింది అది పెద్ద కాదు, కింద నుంచి 4 చోట్ల 4 పైపులు వేసి ఒక స్టెయిర్ కేస్ స్టెప్స్ పెట్టుకొని దాన్ని ఛానల్ గట్టిగా ఉంటుంది. యాంగిలియర్ల కంటే కూడా, యాంగిల్ అంటే 2 సైడ్లు సమానంగా ఉంటుంది, 1 ఇంచ్ బై 1 ఇంచ్. తర్వాత మనకి ఇట్లా ఛానల్లో 2 ఇంచులు బై 2 ఇంచులు, 3 ఇంచులు బై 3 ఇంచులు. దానికంటే కూడా 100 ఛానల్స్కి కానీ వెళ్తే పెద్ద కాస్ట్ కావు. పైపులు వర్టికల్గా సీమ్లెస్ పైపులు వేసుకొని ఛానల్స్ స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని ఆ పైన కానీ కొద్దిగా చేసుకొని లైన్ చేసుకుంటే తక్కువ పడితే స్ట్రాంగ్గా ఉంటుంది, 100 ఏళ్ళ దాకా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు పైన ఒక స్టేర్ కేసు పెట్టుకుంటే పైన అందరూ పెట్టుకున్నట్టు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, రెవెన్యూ గ్రామంలో 5,000 పాపులేషన్ ఉండేటటువంటి విలేజ్లు మాత్రమే ఐడెంటిఫై చేస్తారు. ఒక రెవెన్యూ గ్రామంలో 5,000 పాపులేషన్ ఉంటారు. అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉంటాయి, ఈశాన్య సిస్టర్ స్టేట్స్, మణిపూరు, నాగాలాండ్, అంటే వాళ్ళకి జనాభా తక్కువ ఉంటారు కాబట్టి జనసాంద్రత, కొండలు గుట్టలు ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏంటంటే 2,000 పాపులేషన్ పెట్టారు. ఇది ఓవరాల్గా ఎంత పెట్టారంటే 75,021 కోట్లు పెట్టారు. కాబట్టి ఆ సబ్సిడీ అందిపుచ్చుకోవటానికి మన పరిశ్రమలకి పవర్ షార్టేజ్ లేకుండా ఉండటం కోసం బాబు గారు ఏంటంటే కుప్పాన్ని తీసుకుని తన సొంత నియోజకవర్గంలోనే స్టార్ట్ చేస్తే మిగతా 175 మంది ఎమ్మెల్యేలు కూడా అందిపుచ్చుకుంటారు. ఇది ఇంకోటినమ్మా, భారతీయుడై ఉండాలా. భారతీయుడు కానివాడికి ఈరు, మళ్ళీ వాడు భారతీయుడై ఉండాలా, మళ్ళీ ఫారెనోడు నేను పెడతానంటే ఈరు. కాబట్టి ఇదేంటంటే మంచి పథకాన్ని, ఈ పిఎం సూర్యఘర్ అనే పథకాన్ని, న్యాచురల్గా వచ్చే ఎనర్జీ కాబట్టి ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీలో ఏఈలు ఉంటారు, ప్రతి మండలానికి ఒక ఏఈ ఉంటాడు, ఒక డిఈ ఉంటాడు. ఎండిఓ గారిని అడిగితే వాళ్ళు వివరాలు చెప్తారు, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు. ఒకవేళ మన దగ్గర అది లేనప్పుడు పెంకుటిళ్ళు ఉన్నోళ్ళు నేను చెప్పిన ఈ సెటప్ కానీ చేసుకోగలిగితే సీమ్లెస్ పైప్ వాడండి. ఏ పైప్ అంటే ఆ పైపు వాడితే స్ట్రాంగ్గా ఉండదు. సీమ్లెస్ పైపు కింద నుంచి మీరు 3 ఇంచెస్ పైప్ వాడుకుంటే, పైనేమో ఛానల్స్ అంటారు, ఛానల్స్ వాడుకొని స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసుకొని స్టేర్ కేస్ స్టెప్స్, రౌండ్ స్టెప్స్, అంటే మెటీరియల్ పైకి ఎత్తుకొని పోవాలి కదా, పైన చక్కడ ప్లేట్ వేసేసుకుంటే నీకు నీకు మన బిల్డింగ్ ఉన్నట్టే ఉంటుంది. కాబట్టి ఆ సెటప్ చేసుకోవాల్సింది ఆ ఇంటి ఓనర్లే. కాబట్టి మనకి ఏంటంటే మన ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు, మిగిలిన విద్యుత్తుని ప్రభుత్వానికి అమ్మటం అనమాట. ప్రభుత్వమే యూనిట్కి ఎంత అనిస్తుంది. ఉండేందంటే ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 1 కిలోవాట్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, తర్వాత 2 కిలోవాట్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, 3 కిలోవాట్ల ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అనేది ప్రభుత్వం ధర నిర్దేశిస్తుంటుంది. కాబట్టి మనం దాని కాస్ట్లో నేను చెప్పాను, 1 కిలోవాట్కి వచ్చే సెటప్కి మనకు వచ్చే సబ్సిడీ 30,000, 2 కిలోవాట్ల సబ్సిడీకి వచ్చేటటువంటిది 60,000, 3 కిలోవాట్ల సబ్సిడీకి వచ్చేది మాత్రం 78,000. ఇది ప్రతి ఇంటి వాళ్ళు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాను. మరి ఈ పథకం అనేది చాలా ప్రాముఖ్యమని, ఈ పథకంతో ప్రతి ఇల్లు కూడా విద్యుత్ కేంద్రంగా మారుతుందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.